ఏపీ మంత్రులే టార్గెట్గా మంత్రి హరీష్ రావు విమర్శలతో దండెత్తారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందని హరీష్ రావు హితవు పలికారు. ప్రత్యేక హోదా ఎక్కివేసిన కేంద్రాన్ని అడగరని, విశాఖ ఉక్కు తుక్కు కింద పెట్టినా మాట్లాడరని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సమస్యలపై అధికార పార్టీ అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదని హరీష్ అన్నారు. ఇదే ఉంటుంది అని నేను మాట్లాడతా. ఏమేమి పట్టుదో అంటాడు. మంత్రి అంటున్నాడు, మీ దగ్గర ఏమున్నా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా తెలుసు. 56 లక్షల ఎకరాల్లో యాసికి పంట ఉన్నది మంత్రి గారు. ఏమున్నదంటే కదా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణం ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నదంటున్నావు కదా మా బోర్ బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది మంత్రి గారు. ఏమున్నదంటున్నావు కదా మా దగ్గర కేసీఆర్ కిట్టు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నదంటున్నావు కదా మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నది తెలంగాణ అంటున్నావు కదా ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర. ఏమున్నదంటున్నావు కదా 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణ. ఏమున్నదంటున్నావు కదా ప్రపంచలేదు ప్రత్యేక హోదా ఏమంటే నోరు పెట్టుకోలేదు. విశాఖ ఉక్కుడు తుక్కుట మీద ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు. అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు. ఇంకా జోకేంటంటే ఆ ఏ ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ ప్రతిపక్ష పార్టీ నాడు ప్రత్యేక హోదా కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు వచ్చింది. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ పార్టీ యొక్క ప్రారంభం కోసం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు. అంటే ఇలా ప్రజలకు గాలి వదిలేసిండు మీ స్వార్థం కోసం. అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు కూడా మీ స్వార్థం కోసం పనిచేస్తున్నారు. పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు గాలి వదిలేసే పరిస్థితి. చెప్పాలంటే చాలా చెప్పగలుగుతాం. అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే అది మీకే మంచిదని